హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే మనం రోజు చేసే పనుల్లో చాలా హెల్ప్ అవుతాయి అనమాట. అలాగే మనకి టైం అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోదు వీడియో చూసిన తర్వాత. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసింటే ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి రెయినీ సీజన్లో మన ఇంట్లో ఉండే క్రిస్టల్ సాల్ట్ చాలా తడిగా అయిపోయినట్టు అయిపోతూ ఉంటుంది, ఇలా చెమ్మగిలినట్టు అయిపోతూ ఉంటుంది కదా. అయితే దీన్ని మనం వేస్ట్గా అలా పక్కన పెట్టేయకుండా దీన్ని ఏం చేయాలంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ చేసి దాంట్లోకి ఈ తడిగా అనిపిస్తున్న ఈ సాల్ట్ని వేసి జస్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టి 1 or 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. దాంట్లో ఉన్న తడంతా ఆరిపోతుంది అనమాట. తర్వాత చల్లారని ఇచ్చితే మనకి డ్రైగా అయిపోయి చక్కగా పొడిగా వస్తుంది అనమాట. తడిగా అంటుకోకుండా పొడిగా ఇలా వస్తుంది. దీన్ని ఒక బాక్స్లోకి వేసుకుని చక్కగా మళ్ళీ వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, పల్లీలు మనకి చట్నీలకి వాటికి మార్నింగ్ టైంలో మనం ఇలా ఫ్రై చేస్తాం కదా, మనకి స్కూల్కి ఆఫీసులకి బాక్సులు పెట్టడానికి అది టైం కూడా అయిపోతూ ఉంటుంది. అయితే మనకి ఈ పల్లీలు ఫ్రై చేసిన తర్వాత ఇలా పైన పొట్టంతా కూడా ఇలా చేతితోటి గట్టిగా నలుచుతాం, కానీ తొందరగా పోదు. అదంతా కూడా అన్నిటికీ వదలాలంటే ఒకేసారి అవ్వదు. దానివల్ల ఏంటంటే ఇలా ఒక క్లాత్లోకి వేసి ఇచ్చిన టవల్లోకి దేంట్లో కన్నా వేసి ఇలా రుద్దినట్టు చేశారంటే మీకు తొందరగా ఊడిపోతాయి. సెకండ్స్లో మీకు మొత్తం పొట్టంతా క్లీన్ అయిపోద్ది అనమాట. ఇంకా పొట్టంతా మళ్ళీ మనం చేసిన ప్లేట్లో వేసి ఇల్లంతా ఎగిరిపోతుంటుంది. అలా అవ్వకుండా ఇలా మనకి ఇలాంటి జాలి గరిటలోకి వేసి జల్లించినట్టు చేసామంటే మీకు సెకండ్స్లో అయిపోద్ది అనమాట పని. అలాగే చుట్టూ మీకు కిచెన్ అంతా పడిపోకుండా పొట్టంతా నీట్గా టవల్లోనే ఉంటుంది. ఇలా ట్రై చేయండి, టైం సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి సూపర్ మార్కెట్స్లో ఆనియన్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ఇలాంటివి కొన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ వస్తాయి కదా, ఇది స్మూత్గా ఉందన్నమాట. ఇలాంటి స్మూత్గా వచ్చిన బ్యాగ్ని ఏంటంటే మనకి వీడియోలను చూపిస్తున్నట్టు ఇలాగ ఫోల్డ్ చేసుకోండి, చేతికి సరిపడా ఉండేట్టు ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. అంటే మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ అవి తోమడానికి మనం సెపరేట్గా స్పాంజెస్ కానీ ఇలాంటివి చాలా కాస్ట్ పెట్టి కొంటున్నాము. అంత అవసరం లేకుండా వేస్ట్గా ఉన్న ఇలాంటి ఈ బ్యాగ్స్ తోటి మనం నెట్టెడ్ బ్యాగ్స్ని యూజ్ చేసి చక్కగా ఇలాంటి నాన్ స్టిక్ వాటికి గీతలు పడకుండా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. కుకింగ్ అయిన తర్వాత ఇలా సోప్ అద్దేసి దాన్ని డైరెక్ట్గా మనం పెట్టేసి తోమేసేస్తే మీకు నీట్గా అవుతాయి. అలాగే మీకు నాన్ వెజ్ అవి వండినా కూడా స్మెల్ కూడా రాదు ఏమి. దీంతో చక్కగా మనం కొనకుండా ఈ బ్యాగ్స్ని ఇలా నాన్ స్టిక్ వాటిని క్లీన్ చేయడానికి వాడుకోవచ్చు. నాన్ స్టిక్ కూడా కోటింగ్ పోకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం స్పెట్స్ అవి కొన్నప్పుడు స్పెట్స్ బాక్సెస్ వస్తాయి కదా, వీటిని 1-2 ఇంట్లో ఉండిపోతుంటాయి సైడ్కి, వాటిని ఏమి వాడకుండా అలా ఉంచేస్తుంటాము. అలా కాకుండా వాటిని చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా జర్నీస్కి వెళ్ళినా కూడా ఊర్లు వెళ్ళినప్పుడు లేడీస్కి సరిపోయేటివన్నీ కూడా ఇలా స్టిక్కర్ ప్యాకెట్లు, ఇలా ఐబ్రో పెన్సిల్ కానివ్వండి, లిప్స్టిక్లు ఇలాంటివన్నీ బాక్స్లోకి పెట్టుకొని చిన్న వస్తువులన్నీ కూడా దీంట్లోకి పెట్టుకొని ఇలా క్లోజ్ చేసి బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది చూడటానికి. ఇవన్నీ కూడా క్యారీ చేయడానికి ఈ బాక్స్ వేస్ట్గా పక్కన ఉంచేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఐ ల్యాషెస్కి ఇలా మస్కరా అయితే వేస్తాం కదా, ఇవి ప్రొడక్ట్స్ అన్నీ చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటూ ఉంటాము. ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత ఇలాగ డ్రైగా అయిపోయి ఐ ల్యాషెస్కి మస్కరా అప్లై అవ్వదనమాట సరిగా. ఇలా డ్రై అయిపోవడం వల్ల లోపల క్రీమీగా ఉండకుండా డ్రైగా అయిపోద్ది. అయితే ఇలాంటి దాన్ని పక్కన పడేసి మనం కొత్తది కొనేయకుండా ఇక్కడ చూడండి లోపల అయితే ఇలా క్రీమీగా ఉండాల్సింది ముద్దల్లా కట్టేసింది అనమాట. దాన్ని మళ్ళీ మనం వాడుకోవడానికి అప్పటికప్పుడు ఇలా స్టవ్ పైన ఒక కప్లోకి కొద్దిగా వాటర్ అయితే హీట్ చేయండి. మనం చేయి పెట్టగలిగినంత వేడి ఉండాలి, మరీ వేడిగా మరీ చల్లగా కాకుండా ఉంచండి. దాంట్లోకి ఆ నీళ్ళలోకి మనం ఈ ఐ ల్యాషెస్కి మస్కారా వేసుకునే డబ్బాని పెట్టేసి ఇలా ఒక 10 minutes ఉంచండి. 5 minutesకి ఒకసారి అటు ఇటు కదపండి, సరిపోతుంది. 10 minutes తర్వాత చూపిస్తున్నాను. ఇది మనకి లోపలది అంతా కూడా ముద్దల్లా లేకుండా చక్కగా కరిగిపోతుంది అనమాట, క్రీమీగా వస్తుంది. మనకి ఇప్పుడు మస్కారా అప్లై చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలా వస్తుంది. ఇలా వేస్ట్గా అది పడేసి మళ్ళీ ఎంతో కాస్ట్ పెట్టి కొనేయకుండా ఇలా మనం వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఈ నెయిల్ పాలిష్లు అవిను తొందరగా బయట ఉంచితే గడ్డ కట్టేస్తాయి అనేసి మనం లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాం. అయితే ఫ్రిడ్జ్లో పెట్టినవి మళ్ళీ మనం తీసి అవసరమైనప్పుడు వేసుకునేటప్పుడు ఇది కొంచెం గట్టిపడిపోయినట్టు ఉంటుంది. అది మనం అప్లై చేసి చూపిస్తున్నాను కదా, అలా సరిగా అప్లై అవ్వదనమాట. అలాంటప్పుడు మనకి ఫ్రిడ్జ్లోంచి తీసిన నెయిల్ పాలిష్ని ఇలా గోరువెచ్చటి నీటిలోకి పెట్టేసుకున్నామంటే ఏ కలర్ అంటే ఆ కలర్ ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అలా పెట్టేస్తే చక్కగా మీకు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయన్నమాట. ఇలా వెంటనే వేసుకోవచ్చు. చూడండి అదైతే చక్కగా కరెక్ట్గా అప్లై అవుతుంది. వేసి చూపిస్తున్నాను. ఇలా మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి హోమియో పిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, హోమియో పిల్స్ వాడినప్పుడు బాటిల్ ఖాళీ అయిన తర్వాత వాటిని వేస్ట్గా పడేయకండి. అది చాలా క్యూట్గా ఉంటుంది.
అయితే లైట్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రంగా వాష్ చేసాక దాంట్లోకి కుంకుమ వేసాను. కుంకుమ వేసుకుని తర్వాత ఒకటి ఇలాగా స్టిక్ తీసుకోండి, మనకి టూత్పిక్ ఉంటుంది కదా, టూత్పిక్ తీసుకొని దానికి చివర కొద్దిగా కాటన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చుట్టేసేయండి. చుట్టేస్తే మన దగ్గర ఇయర్ బడ్ ఉంటే దాన్నే వాడుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఇలా నేను తయారు చేస్తున్నాను అనమాట. ఈ టూత్పిక్ తోటి కాటన్ చుట్టేసి ఆ డబ్బా ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసి కట్ చేసుకోండి ఎక్సెస్ ఉన్నది. తర్వాత దీనికి అదే డబ్బా క్యాప్కి కొద్దిగా గ్లూ పెట్టేసి ఈ స్టిక్ని నేను ఇలా మూతకి లోపల వైపున స్టిక్ చేస్తున్నాను. నార్మల్ గమ్ అయినా పెట్టి అంటించవచ్చు. ఇలా పెట్టేస్తున్నాను. ఇది ఒక 1 మినిట్ అలా పక్కన ఉంచితే చక్కగా డ్రై అయిపోతుంది. ఈ స్టిక్ని లోపలికి వెళ్ళేటట్టు కుంకుమలోకి వెళ్ళేట్టు పెట్టేసి క్యాప్ పెట్టేసుకోవడమే. ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి. మనం ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళినా, మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కూడా ఇలా హ్యాండ్ బ్యాగ్లో ఈ డబ్బాని పెట్టేసుకున్నామంటే బొట్టు అర్జెంటుగా అవసరమైనప్పుడు తీసి ఇలా వాడుకోవచ్చు అనమాట. మనం చేతితో పట్టుకునే పని కూడా లేకుండా మనం కాటన్ చుట్టి పెట్టాం కదా స్టిక్కి, దాంతోనే మనం ఇలా ఇది కుంకుమని అద్దేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి స్టిక్కర్లు వాడుతూ ఉంటాం కదా, బొట్టు పెట్టుకుంటాం కదా స్టిక్కర్ బొట్లు. అయితే అది పెట్టినప్పుడు కొందరికి ఆ గమ్ము, దానికి ఉండే గమ్ము ఎలర్జీ ఉంటుంది అనమాట, పడదు చాలామందికి. దానివల్ల ఇచ్చింగ్ లాగా లేదంటే మంట పుట్టడం కానీ అలా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ స్టిక్కర్ పెట్టేటప్పుడు కొద్దిగా పాలమేగడ తీసుకొని స్కిన్కి ఎక్కడైతే బొట్టు పెడుతున్నామో అక్కడ ఇలా మనం పాలమేగడిని అప్లై చేసి జస్ట్ అలా రబ్ చేయండి. తర్వాత నీట్గా తుడిచేసి అక్కడ మీరు అప్పుడు ఈ స్టిక్కర్ పెట్టారంటే మీకు అలాంటి స్కిన్ అలర్జీ లాంటివి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది టిప్ కూడా. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి. చాలా యూస్ఫుల్ టిప్స్ కదా, షేర్ చేయండి. థ్యాంక్ యూ.